హలో ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని చిక్కుడుకాయలు కోసేస్తున్నాను. రెడీ అయినాయి కొన్ని. గ్రీన్ కలర్లో చిన్న చిన్న పురుగులు స్టార్ట్ అవుతున్నాయి, అందుకే కోసేస్తున్నాను. చిన్న కుండీల్లో వచ్చినాయి. పెట్టినందుకు ఇలా కొన్ని వచ్చినా చాలు. చాలా చిన్న మొక్కలు, హైట్ కూడా లేవు. చిన్న చిన్న మొక్కలకే చిక్కుడుకాయలు చాలా బాగా వచ్చినాయి. ఫ్లవరింగ్ అయితే ఎక్కువ వచ్చింది. ఆ ఫ్లవర్స్ అన్నీ నిలబడితే ఇంకా ఎక్కువ ఉండేవి. కొన్ని ఫ్లవర్స్ నిలబడినాయి, కొన్ని రాలిపోయినాయి. ఈ ఇయర్ అయితే ఇంకా చిక్కుడు చెట్లకు అసలు దోమ అనేది పడలేదు. చిక్కుడు మొక్కలకి ఎక్కువగా దోమ వస్తుంది. ఇంకా డైరెక్ట్గా వర్షం పడదు, ఎక్కువ పెద్దవారిని పడితేనే వస్తుంది. మార్నింగ్ టైంలో ఎండ వస్తుంది. మొక్కలకి ఏ మొక్కలైనా సరే ఎండ కూడా తగిలితేనే చాలా బాగా వస్తాయి. ఏదో ఒక టైంలో మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఎండ తగిలితే మొక్కలు ఎక్కడైనా పెంచేసుకోవచ్చు. కొంచెమన్నా ఎండ తగిలితే బాగా వస్తాయి. పుదీనా, కొత్తిమీర ఎండ లేకపోయినా పెంచుకోవచ్చు. వేస్ట్ డబ్బాల్లో వేసినా వచ్చేస్తాయి అవి. ఆకుకూరలు కూడా వచ్చేస్తాయి. తోటకూర కంపల్సరీగా ఎండ తగలాలి. ఇక్కడ వేసాను నేను. ఎండ సరిగా రాకపోయేసరికి తోటకూర ఎక్కువగా హైట్ అవ్వలేదు, ఇంకా తీసేసాను. టెరెస్ పైన పెట్టినప్పుడు తోటకూర చాలా బాగా వచ్చింది. మట్టిలో కూడా వచ్చింది. ఇప్పుడు బయట మట్టిలో జల్లామంటే వర్షం పడుతుంది, మొత్తం పడిపోయిద్దని ఇంకా జల్లలేదు. ఈ వర్షాలన్నీ అయిపోయినాక వర్షాలు అయిపోయినాక మళ్ళీ జల్లేస్తాను. లాస్ట్ ఇయర్ బాగా వచ్చింది. ఇంకా 2-3 చిక్కుడుకాయలు అయితే ఇంకా కొన్ని సీడ్స్ వస్తాయని వదిలేస్తున్నాను, కొన్ని కోసేస్తున్నాను. చీమలు కూడా పట్టేస్తూ ఉంటాయి, హోల్స్ పెట్టేస్తాయి. ఇంతవరకు ఒకటి కూడా హోల్ పడలేదు, మంచిగానే ఉన్నాయి. కోసేస్తున్నాను. ఇంకా ఇక్కడ కొన్ని ఉన్నాయి, ఈ ట్రేలో కొన్ని ఉన్నాయి, ఇవి కూడా కోస్తున్నాను. ఇంకా చిన్న చిన్న కాయలు ఇప్పుడే కొత్తగా పడినాయి. కొన్ని కాయలు ఇప్పుడే స్టార్ట్ అయినాయి. ఫ్లవర్స్ మళ్ళీ కొన్ని కొత్తగా ఫ్లవర్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి కొన్ని మొక్కలకి. ట్రేలో కొన్ని లేట్గా పెట్టాను, ఇవి కొన్ని ముందు పెట్టాను, త్వరగా వచ్చినాయి చిక్కుడుకాయలు. కొన్ని ఫ్లవర్స్ కోసాను. మార్నింగ్ విప్పలేదు ఇవి, మందారం ఫ్లవర్స్ లేట్గా విప్పినాయి. జింజర్, అల్లం మార్కెట్లో తీసుకున్నాను. ఇది ఒక మొక్క పెడుతున్నాను. ఒకటి బాటిల్ ఖాళీగా ఉంది, కూల్ డ్రింక్ బాటిల్, అందులో పెడుతున్నాను. మట్టిలో పెట్టినా వచ్చేస్తాయి. ఇవి లీవ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు, మంచి స్మెల్ వస్తాయి. ఇసుకలో పెడితే ఇంకా బాగా వస్తాయి. ఫ్రిడ్జ్ లేనప్పుడు ఇవి చిన్నప్పుడు ఇసుకలోనే పెట్టేసేవాళ్ళం. ఇసుకలో ఎన్నాళ్ళున్నా సరే ఫ్రెష్గా ఉండేది. ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం ఇసుక తీసేసి అల్లం తీసేసుకుని మళ్ళీ మొత్తం ఇసుకతో కవర్ చేసి లైట్గా వాటర్ జల్లేసి పెడితే చాలా బాగా వచ్చాయి. కొన్ని మొక్కలు వచ్చేసాయి, కొన్ని అయితే ఫ్రెష్గా ఉండేది అల్లము. ఇంకా ఇక్కడ చిక్కుడుకాయ ఉంది, ఈ కాయ కూడా కోసేస్తాను. ఒకటి చిన్నగా ఉంది. ఇదిగోండి, ఇట్లా గ్రీన్ కలరు బిళ్ళ పురుగుల్లాగా ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి, అందుకే కోసేస్తున్నాను. ఇంకా ఇది చూడండి ఎలా వెళ్తుందో, కింద పడింది. ఇదిగోండి, ఈ పురుగులు గ్రీన్ కలర్లో లీవ్స్ కలర్లోనే ఉన్నాయి కదా, తీసేసాను. అందుకే ఎక్కువ గుబురుగా లేకుండా కింద లీవ్స్ కొన్ని ఎప్పుడప్పుడే నేను ట్రిమ్మింగ్ చేస్తూనే ఉంటాను, తీసేస్తూనే ఉంటాను. దోమలు కూడా రాకుండా ఉంటాయి. ఎక్కువ పెట్టలేదు ఇక్కడ, అందుకే ఒకే లైన్లో పెట్టుకున్నాను. కింద నేలకు ఆనకుండా స్టాండ్స్ కూడా పెట్టాను. ఎప్పటికప్పుడే ఇలా ఉంటే కడగటానికి కూడా నీట్గా ఉంటుంది. వాటర్ పోసినప్పుడు హోల్స్ ఉంటాయి కదా కుండీలకి, మట్టి పడుతూ ఉంటుంది, ఎండిపోయిన ఆకులు రాలుతూ ఉంటాయి. ఇలా స్టాండ్స్ ఉంటే చెమ్మ రాదు, ఇంకా నేలకు ఆనుకోవు కదా. కుండీలు కూడా నీట్గా ఉంటాయి, చూడటానికి కూడా కడగటానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇందులో కొంచెం మట్టి లూజ్ చేసి పెడుతున్నాను ఈ అల్లం మొక్క. ఈ లీవ్స్ కూడా కాఫీలో, టీలో, చాయ్లో వేసుకోవచ్చు, చాలా బాగుంటాయి, మంచి స్మెల్ వస్తాయి. లీవ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మెంతులు వేసాను కదా, ఇలా వచ్చినాయి. పండిపోయిన లీవ్స్ ఎప్పుడప్పుడే చెక్ చేస్తూనే ఉంటాను, తీసేస్తూ ఉంటాను.
మళ్ళీ కింద రాలుతూ ఉంటాయి. కొన్ని కోసాను, ఇంకా కొన్ని ఉన్నాయి. ఇంకా కొంచెం పెద్దవైనాక అవి కూడా కోసేస్తాను. పెట్టినందుకు హోల్స్ ఏం పడకుండా, దోమ కూడా రాకుండా కొన్నన్నా వచ్చినాయి. నీట్గా చిన్న చిన్న ముక్కలకే వచ్చినాయి. ఇక్కడ సీడ్స్ కోసం ఉంచేసాను. ఎల్లో ఫ్లవర్ ఇప్పింది, టేబుల్ రోజ్ ఫ్లవర్స్ ఇక్కడ హ్యాంగింగ్ పార్ట్లో. ఈ కాయ అయితే సీడ్స్ బాగా రెడీ అవుతున్నాయి. ఇది ఉంచేసాను సీడ్స్కి. నేను అసలు కొనలేదు, మార్కెట్లో తెచ్చినవి కొన్ని ముదురు గింజలు పెట్టేశాను. ఓపెన్ చేసి ఇలా కాయలు కోసేసాను ఈరోజు. కొనకపోయినా మార్కెట్లో తెచ్చినవి ముదురువి చూసుకుని పెట్టుకున్నా వచ్చేస్తాయి. కొనకుండానే ఇప్పుడు నేను మళ్ళీ కాయలు కూడా కోసేసాను సీడ్స్ కొనకుండానే. సీతాఫలం ప్లాంటు ఇక్కడ ఒక కాయ వచ్చింది.